Good afternoon, students. Good afternoon. Important voice, sir. Okay. Good. Last class లో మనం కొన్ని టాపిక్ చెప్పుకున్నాం. ఈరోజు ప్రొసీజర్స్ గురించి అన్ని రకాలుగా అంటే ఇన్సర్ట్ అండ్ డెలీట్, ఓకే, కార్డ్ ఆపరేషన్ సంబంధించి అన్ని మనము ప్రొసీజర్ ద్వారా ఎలా చేయాలి ఏంటి, పారామీటర్స్ ని వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, ఓకే, ప్రొసీజర్ పారామీటర్స్, సింగిల్ అండ్ మల్టిపుల్ అండ్ నల్ వాల్యూస్ వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని మనము కంట్రోల్ చేయాలి, ఎర్రర్స్ రాకుండా అనేది ఇవన్నీ కూడా మనము నీట్గా ప్రాక్టికల్గా చూసుకున్నాం. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తున్నాం. అది ఏ యాప్కైనా సరే ఆ డేటాబేస్ డిజైన్లో భాగంగా ఇవన్నీ కూడా మనం ఈ కాన్సెప్ట్స్ని యూజ్ చేసుకోవచ్చు. గుడ్. నెక్స్ట్ మనకి హ్యావింగ్ అనే క్లాజ్ ఉంది. హ్యావింగ్ ఇది వేర్ ఏదైతే ఉంటుందో దానికి ఆల్టర్నేటివ్గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. హ్యావింగ్ సమ్ టైమ్స్ మనకి వేర్ అనేది ప్రాబ్లం అవుతుంది. వేర్ అనేది మనకి సమ్ టైమ్స్ వేర్ యాక్సెప్ట్ చేయదు అనమాట. వేర్ అంటే దాని ఆర్డర్ని బేస్ చేసుకుని చూస్తే, దాని ఆర్డర్ ప్రకారం చూస్తే వేర్ అనేది మనకి అంటే అక్కడ కండిషన్ ఏదైనా ఫిల్టర్ చేయాలి అనుకున్నప్పుడు, ఆడ ఫిల్టర్ పని చేయకపోవచ్చు, వేర్ అనేది పని చేయకపోవచ్చు. ఓకే, అది చూద్దాం, సందర్భం చూద్దాం. ఎందుకంటే మీకు ఎవ్రీ టైం నేను ఆర్డర్స్ చెప్తూ ఉన్నాను. ఆర్డర్ దేని తర్వాత ఏది యూజ్ చేయాలి అని. సెలెక్ట్ తర్వాత ఫ్రమ్ తర్వాత వేర్ తర్వాత గ్రూప్ బై, ఓకే, అండ్ ఆర్డర్ బై, ఇలా మనకి కొన్ని ఉన్నాయి. సో సమ్ టైమ్స్ మనకి వేర్ క్లాజ్ అవసరమైన దగ్గర అది సపోర్ట్ చేయకపోవచ్చు. అది చూద్దాం ఒకసారి. అలాంటి సిచ్యువేషన్ ఒకటి చూద్దాం. ఇక్కడ ఇవన్నీ కూడా నేను క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ ఆల్, డోంట్ సేవ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్, ఓకే, సెలెక్ట్ తర్వాత ఫ్రమ్ ఉండాలి. దిస్ ఆర్డర్ ఫ్రమ్ కస్టమర్ ఆర్డర్ డీటెయిల్స్, అని నేను ఈ విధంగా దీన్ని ఆర్డర్ డీటెయిల్స్ ని ఈ విధంగా యాక్సెస్ చేస్తున్నాను. ఓకే, ఇది రన్ చేస్తున్నాను. సో మనకి ఈ విధంగా కస్టమర్ ఆర్డర్ డీటెయిల్స్ వచ్చింది. అంటే ఎవరెవరు ఎంత ఆర్డర్ చేశారు ఏంటి ఇవన్నీ వచ్చినాయి. నాకు ఇక్కడ నాకు మొత్తం డీటెయిల్స్ అవసరం లేదు. కస్టమర్ నేమ్, ఓకే, మొత్తం ఇలానే ఉన్నా మనకి అమౌంట్ అండ్ క్వాంటిటీ అది కస్టమర్ వైజ్ నాకు కావాలి అనుకోండి, ఇక్కడ మనం ఆల్ వద్దులే, మనకి ప్రాబ్లం అవుతుంది. కస్టమర్ ఐడి, కామా కస్టమర్ నేమ్, కామా ఆర్డర్ ఐడి అవసరం లేదు నాకు. డైరెక్ట్ ఎన్ని ఆర్డర్ చేశాడు ఏంటి అనేది క్వాంటిటీ కావాలి. దానికోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ సమ్ ఆఫ్ QTY క్వాంటిటీని సమ్ చేస్తున్నాను, అండ్ అమౌంట్ ని సమ్ ఆఫ్ అమౌంట్ అని ఫీల్డ్ ఈ విధంగా చేస్తున్నాను. చేస్తే ఏమొస్తుందంటే మనకి ఇలా ఈ విధంగా చూపిస్తుంది, మన కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వదు అనమాట. దాన్ని ఏం చేయాలంటే అంటే దేని ప్రకారం మనము ఆ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తున్నాం అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. గ్రూప్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ బై ఇచ్చేసి కస్టమర్ నేమ్, వైజ్ మనం గ్రూప్ చేస్తాము. ఇప్పుడు కరెక్ట్ గా మనకి అవుట్పుట్ వస్తుంది. చూడండి, కస్టమర్ వైజ్ మనకి వాళ్ళు ఆర్డర్ చేసిన డీటెయిల్స్ అన్ని మనకి ఈ విధంగా వచ్చినాయి.
మనకి ఈ విధంగా వచ్చినాయి. ఓకే, ఇక్కడ మనం ఓకే కస్టమర్ వైజ్ ఆర్డర్ చేసాం, బాగుంది. కస్టమర్ వైజ్ మనము సార్టింగ్ గ్రూప్ బై చేసుకున్నాం. ఇప్పుడు నేను కస్టమర్ నేమ్ ఆర్డర్ చేయాలనుకుంటున్నాను. ఆర్డర్ బై ఓకే కస్టమర్ నేమ్. ఆర్డర్ బై కస్టమర్ నేమ్ అంటున్నాను. సార్టింగ్ ఆర్డర్ ఓకే, ఇలా వచ్చేసింది మనకి, ఈ విధంగా వచ్చింది. గుడ్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చింది. నాకు ఇక్కడ ఏం కావాలి అంటే ఈ క్వాంటిటీ అయితే ఉందో క్వాంటిటీ 50 అబౌవ్ ఆర్డర్ చేసిన వాళ్ళు కావాలి. 50 అబౌవ్ అందరు కాదు, నాకు ఇక్కడ కావాల్సింది టోటల్ క్వాంటిటీ అంటే సమ్ ఆఫ్ అన్నాను నేను. సారీ, యాజ్ టోటల్ ప్రొడక్ట్స్ టోటల్ ప్రొడక్ట్స్ ఇక్కడ యాజ్ టోటల్ అమౌంట్ ఇలా. గుడ్, బాగుంది. కాబట్టి ప్రొడక్ట్స్ 50 కంటే ఎక్కువ ఆర్డర్ చేసిన వాళ్ళు కావాలి. దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నానంటే వేర్ టోటల్ ఓకే క్యాపిటల్ వచ్చింది, నో ప్రాబ్లం, తీసేద్దాం. లేకపోతే టోటల్ క్వాంటిటీ సారీ టోటల్ క్వాంటిటీ కాదు కదా, టోటల్ ప్రొడక్ట్స్. ఓకే, మనం అలియాస్ నేమ్ ఏం పెట్టాం, దానికి టోటల్ ప్రొడక్ట్స్ అని పెట్టాం. టోటల్ ప్రొడక్ట్స్ గ్రేటర్ దాన్ 50 గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 50 అంటున్నాను నేను. కానీ ఇక్కడ మనకి వేరే ఎర్రర్ వస్తుంది. వేరే మనకి ఎర్రర్ వస్తుంది. ఏమంటున్నది, వేర్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఎట్ దిస్ పొజిషన్ అంటుంది. ఈ పొజిషన్ లో నేను వేర్ని ఇక్కడ యూజ్ చేయడానికి లేదు అంటుంది. ఓకే, వేర్ ఇక్కడ యూజ్ చేయడానికి లేదు అనుకున్నప్పుడు మనం వేర్ని యూజ్ చేసే పొజిషన్ ఏంటి, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సెలెక్ట్ ఫ్రమ్ తర్వాత వేర్ వాడుకోవచ్చు అని చెప్పుకున్నాం మనం. వేర్ ఓకే, ఇక్కడ మనం వేర్ వాడాం. సెలెక్ట్ ఫ్రమ్ వేర్ గ్రూప్ బై ఆర్డర్ బై. మళ్ళీ ఎర్రర్ వచ్చింది మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. చూద్దాం ఏంటో ఎర్రర్. అన్నోన్ ఓకే, ఇది ఒప్పుకోవట్లేదు. ఓకే, దాన్ని తీసేద్దాం. ఏంటంటే ఈ అలియాస్ని ఒప్పుకోవట్లేదు, అందుకని డైరెక్ట్ ఎవ్రీథింగ్ అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా ఇక్కడ యూజ్ చేద్దాం. ఓకే, ఎర్రర్ ఇన్వాలిడ్ యూజ్ ఆఫ్ గ్రూప్ ఫంక్షన్ అంటుంది. గ్రూప్ ఫంక్షన్ గ్రూపింగ్ ఇక్కడ ఈ విధంగా చేయడానికి లేదు. అంటే వేర్ క్లాజ్ ని యూజ్ చేసిన తర్వాత గ్రూపింగ్ నేను ఇక్కడ ఒప్పుకొని ఉంటుంది. గ్రూపింగ్ ప్రాబ్లం ఉంటుంది. గ్రూపింగ్ ఓకే, గ్రూపింగ్ ముందు పెడదామేమో అని చూద్దాం. గ్రూపింగ్ ని ముందు పెడదాము అంటే వేర్కి ముందు గ్రూపింగ్ పెడదామంటే ఎర్రర్ వస్తుంది. వేర్ని ఇక్కడ వాడను అంటది. ఓకే, చూడండి గ్రూపింగ్ ఇలా పెడితేనేమో వేర్ ఒప్పుకోవట్లేదు. వేర్ని లాస్ట్ లో పెడదామంటే వేర్ ఒప్పుకోవట్లేదు. అసలు వేర్ తీసేస్తే ఓకే మనకు అవుట్పుట్ వస్తుంది. వేర్ తీసేస్తే గ్రూపింగ్ తోనే వస్తుంది అవుట్పుట్. కానీ గ్రూపింగ్ వాడితే మాత్రం గ్రూపింగ్ తో అంటే మనకి ఇక్కడ గ్రూపింగ్ అవసరం. ఎందుకని గ్రూపింగ్ అవసరం, ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ కరెక్ట్ గా మనకి
కావాలి అంటే గ్రూప్ బై వాడాలి. కస్టమర్ నేమ్ వైజ్ క్యాలిక్యులేషన్ కావాలి మనకి. ఏ కస్టమర్ ఎన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాడు, ఎంత అమౌంట్ ఆర్డర్ చేశాడు, ఇలా క్యాలిక్యులేషన్ కావాలంటే మనకు గ్రూప్ బై కావాలి. అవుట్పుట్ వచ్చింది. కానీ మనం దీంట్లో మనము ఫిల్టర్ చేయాలనుకుంటున్నాం. ఏం ఫిల్టర్ చేయాలనుకుంటున్నాం? 50 కంటే ఎక్కువ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసిన వాళ్ళని చూడాలనుకుంటున్నాం మనం. అంతకంటే ఎక్కువ మంది అంతకంటే ఎక్కువ క్వాంటిటీ ఆర్డర్ చేసిన వాళ్ళని చూడాలనుకుంటున్నాం. అందుకని నేను వేరు వాడుతున్నాను. వేర్ there is no error before execution. Before execution, no error. But after execution, అంటే మనము ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి ఎర్రర్ వస్తుంది. ఏముంటుంది? ఇన్వాలిడ్ యూజ్ ఆఫ్ గ్రూప్ ఫంక్షన్ ఉంటుంది. ఇన్వాలిడ్ యూజ్ ఆఫ్ గ్రూప్ ఫంక్షన్ ఉంటుంది. ప్రాబ్లం వస్తుంది. ఏంటి ఏమైనా ఆర్డర్కి వాటికి ఏమైనా డిఫరెన్స్ అని చూస్తే అది కూడా లేదు. మనం ఇక్కడ వేర్ క్లాజ్ యూజ్ చేసాం కదా, చేస్తే మనకు ప్రాబ్లం అవుతుంది అనమాట అక్కడ. ఓకే, వేర్ క్లాజ్ లాస్ట్ లో వాడదాము అంటే వేర్ క్లాజ్ ఏమో ఒప్పుకోవట్లేదు. వేర్ క్లాజ్ ఏమో నేను ఇక్కడ ఉండను, నేను ఫ్రమ్ పక్కనే ఉంటాను అంటుంది. ఫ్రమ్ తర్వాతే ఉంటాను ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఓకే, గ్రూప్ బై తర్వాత వాడదామా? గ్రూప్ బై తర్వాత గ్రూప్ బై నో, ఏడు కూడా ఉండను ఉంటుంది. నేను ఓన్లీ వేర్ క్లాజ్, నేను ఇక్కడ ఫ్రమ్ పక్కనే ఉంటాను అంటుంది. ఫ్రమ్ పక్కనే ఉంటాను అంటుంది. కానీ గ్రూప్ బై చేస్తుంటే మనకి ఎర్రర్ వస్తుంది. గ్రూప్ బై చేస్తుంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ లో జనరల్ గా వేర్ అనేది మనం వాడుతుంటాం. అదేం కాదు, అది కేస్ సెన్సిటివ్ ఏం కాదు. ఎస్క్యూఎల్ అనేది క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ ఎలాగైనా వాడుకోవచ్చు. బట్ మనం ఏంటంటే ఒక ఫార్మేట్ మెయింటైన్ చేయాలి అని మనం వాళ్ళు వాడుతుంటాం అంతే. ఏదో ఒక ఫార్మేట్ మనం మెయింటైన్ చేయాలని చెప్పేసి అలా వాడుతుంటాం. దట్స్ ఇట్. ఓకే, అంతేగాని వేరే దానికి అబ్జెక్షన్ ఉండవు. దానికి ఏం అబ్జెక్షన్స్ ఉండవు. ఇదంతా సింగిల్ కోర్ అయినా నువ్వు ఇలా ఎంటర్ కొట్టుకున్నా, అదేమి స్పేస్లు ఇచ్చినా, నువ్వు ఇలా ఎంటర్ కొట్టుకున్నా, ప్రతి క్లాసెస్ దగ్గర ఎక్కడైనా సరే ఏం పట్టించుకోదు, స్పేస్లను పట్టించుకోదు. నువ్వు ఇలా ట్యాబ్లు కొట్టుకున్నా, ఇలా చేసినా అదేం పట్టించుకోదు. నువ్వు ఫ్రమ్ ఉంది, అది స్మాల్ లెటర్ పెట్టినా, మీద మొత్తం క్యాపిటల్ లెటర్ పెట్టినా ఏం పట్టించుకోదు. అవుట్పుట్ మనకి యాజ్ డిస్ గా అవుట్పుట్ వస్తుంది. అఫ్ కోర్స్ ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుంది? మనకి వేరు ఉంది కాబట్టి ఎర్రర్ వస్తుంది, అంతే తప్ప వేరే రీజన్ లేదు. మనం వేరు తీసేసామనుకోండి, ఇక్కడ నుంచి నో ఎర్రర్. చూడండి, రన్ అయిపోయింది. ఇది మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లెక్క మనకి కేస్ సెన్సిటివ్ కాదు. కేస్ సెన్సిటివ్ అయితే చాలా పెద్ద. అది మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మనము సర్వర్ సైడ్ వాడే ప్రోగ్రామింగ్ ఎక్సెప్ట్ ఎస్క్యూఎల్, అవి ఏంటంటే మనకు అవసరం అట్లా. అందుకని చెప్పేసి ఆ విధంగా ఉంటాయి. కేస్ సెన్సిటివ్ పెడతారు, ఉంటాయి బై డిఫాల్ట్, వాటిని అలానే యూజ్ చేసుకుంటాం. ఓకే, మనం ఏంటంటే ఫ్రమ్ కి ఇట్లా మనం ఏదైతే మెయిన్ క్లాసెస్ ఉంటాయో వాటన్నిటిని క్యాపిటల్ లెటర్ లో పెడుతున్నాం. నార్మల్గా యూజర్ డిఫైన్డ్, యూజర్ ఇచ్చే ఇవన్నీ కూడా స్మాల్ లెటర్ ఇలా విధంగా ప్రాక్టీస్ చేస్తాం మనం, అంతే తప్ప వేరే ఇంకేం లేదు. ఓకే, ఇక ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు. ఇలాంటి వాటి కోసమే మనకి హ్యావింగ్ అనే క్లాజ్ ఉంది. అంటే హ్యావింగ్, అది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు నువ్వు. హ్యావింగ్, ఓకే, టోటల్. ఓకే, మనం ఇక్కడ అది వాడదాం. ఇది సమ్ ఆఫ్ QTY greater than or is equal to 50. ఓకే, ఇది కూడా సంథింగ్ ఎర్రర్ చూపిస్తుంది. హ్యావింగ్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అట్ దిస్ పొజిషన్ అని. హ్యావింగ్ అనేది మనం దీన్ని గ్రూప్ బై తర్వాత హ్యావింగ్ యూజ్ చేస్తున్నాను. నేను గ్రూప్ బై తర్వాత హ్యావింగ్ యూజ్ చేస్తున్నాను. లేదా ఇక్కడ నేను యూజ్ చేసి చూద్దాం.
వచ్చేసింది అవుట్పుట్. 50 కంటే ఎక్కువనే వచ్చినాయి. హ్యావింగ్ ఇప్పుడు ఇక్కడ కాకుండా మనం గ్రూప్ బై ముందు వాడుతున్నాను. ఇప్పుడు గ్రూప్ బై నేను ఇక్కడ ఉన్నాను అంటుంది. హ్యావింగ్ తర్వాత నేను గ్రూప్ బై ఉన్నాను అంటుంది. ఓకే, మనం గ్రూప్ బై తర్వాత హ్యావింగ్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో అన్నిటికంటే లాస్ట్ లో ఆర్డర్ బై ఇచ్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే లాస్ట్ లో ఆర్డర్ చేసుకోవాలి ఏదైనా ఆర్డర్ చేయాలనుకుంటే. బిఫోర్ ఆర్డర్ అంటే ఆర్డర్ ఏమైనా వర్క్ చేసిన తర్వాత ఆర్డర్ చేసుకోవాలి తప్ప ఆర్డర్ చేసిన తర్వాత వేరే ఈ హ్యావింగ్లు ఇలాంటి ఏంటంటే డిస్టర్బెన్స్ అనమాట వాటికి. అందుకే లాస్ట్ లో వేరే పని చేయవు. ఓకే, అది. సో మనకి ఇక్కడ కంఫర్ట్గా ఇది పనిచేస్తుంది. దీని ప్లేస్ లో వేరే పని చేయదు. వేర్ అదేముంటది, నేను ఫ్రమ్ దగ్గరే ఉండాలి అంటది, ఫ్రమ్ తర్వాతే ఉంటాను ఉంటుంది. ఇలా నువ్వు గ్రూప్ బై యూజ్ చేసినప్పుడే నీకు వేర్తో ప్రాబ్లం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే గ్రూప్ బై యూజ్ చేసినప్పుడే వేర్తో ప్రాబ్లం వస్తుంది, వేర్తో ప్రాబ్లం వస్తుంది, లేదంటే ప్రాబ్లం రాదు. అలాంటి సందర్భంలో హ్యావింగ్ ఎప్పుడైనా సరే వేర్ తో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆల్టర్నేటివ్ క్లాజ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ కాల్ హ్యావింగ్. హ్యావింగ్ తో నీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వేర్ ఎలా యూజ్ చేస్తున్నామో అలానే యూజ్ చేయొచ్చు హ్యావింగ్ కూడా. ఓకే, అది. ఓకే స్టూడెంట్స్, దట్ ఈస్ హ్యావింగ్. నెక్స్ట్ యూజింగ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం దాని గురించి. యూజింగ్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏంటది, మనం ఏదైనా జాయిన్ చేసినప్పుడు, టేబుల్స్ ని జాయిన్ చేసినప్పుడు అంటే ఏదైనా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాం. ఆల్రెడీ మనము ప్రొసీజర్స్ కాకుండా వ్యూస్ లో ఉంటాయి. వ్యూస్ లో మనము తయారు చేసి ఉంటాం. కస్టమర్ డీటెయిల్స్ ఉంది చూడండి. ఇక్కడ ఈ కస్టమర్ డీటెయిల్స్ లో జాయిన్ దగ్గర ఆన్ యూజ్ చేసాం కదా, ఆన్ బదులు నువ్వు యూజింగ్ చేయొచ్చు. యూజింగ్ అంటే ఆల్రెడీ మనం దాని గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ. యూజింగ్ అని చెప్పేసి ఇక్కడ యూజింగ్ పనికిరాదు, ఇక్కడ పనికిరాదు యూజింగ్. సారీ, ఇక్కడ ఎందుకు పనికిరాదు యూజింగ్ అంటే, యూజింగ్ ఇక్కడ ఎందుకు పనికిరాదంటే ఇక్కడ పిన్ ఉంది, ఇక్కడ పిన్ కోడ్ ఉంది. మనం దాన్ని మార్చలేదా, మార్చినట్టున్నాం, చూద్దాం. దీంట్లో అడ్రస్ టేబుల్లో పిన్ కోడ్ అని ఉందా కాలం? ఎస్, పిన్ కోడ్ ఉంది. అలా ఉంటే మనకి పనిచేయదు. ఓకే, యూజింగ్. ఈ జాయిన్ చేసినప్పుడు రెండు సేమ్ కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, మనం ఈ విధంగా జాయిన్ చేయకుండా డైరెక్ట్ గా యూజింగ్ వాడచ్చు అనమాట. ఓకే, ఇంకొకటి చూద్దాం. ఏదైనా ఇది ఇక్కడ మనకి యూజింగ్ వాడటం కుదరదు, ఆనే యూజ్ చేయాలి. ఇంకొకటి ఏదైనా చూద్దాం. కస్టమర్ ఆర్డర్స్. ఇక్కడ చూస్తే మీరు చూడండి, ఆన్ జాయిన్ ఆన్ కస్టమర్ ఐడి రెండు సేమ్, కాకపోతే కస్టమర్స్ టేబుల్ ఆర్డర్స్ టేబుల్. ఇలాంటి పరిస్థితుల్లో సింపుల్ గా యూజింగ్ వాడచ్చు. యూజింగ్ అని చెప్పేసి ఈ విధంగా రాసుకోవచ్చు. మనకి ఇదంతా అవసరం లేదు, సింపుల్ గా యూజింగ్ అనొచ్చు. సింపుల్ గా మనం ఆన్ అవసరం లేదు, డైరెక్ట్ సింపుల్ గా యూజింగ్ అని పెట్టచ్చు. ఓకే, ఇక్కడ యూజింగ్ వాడుకోవచ్చు, ఇక్కడ యూజింగ్ వాడుకోవచ్చు. అంటే సేమ్ ఫీల్డ్స్ ఉన్నప్పుడు, సేమ్ కాలం నేమ్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఆన్ అని చెప్పేసి ఇట్లా ఇంత లెంత్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా షార్ట్ కట్ మెథడ్ యూజింగ్ అనేది షార్ట్ కట్, గుర్తుపెట్టుకోండి. యూజింగ్ యూజ్ చేసి దాని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ప్రాక్టీస్ కూడా చేసాం ఇంతకుముందు యూజింగ్ గురించి. ఓకే, నెక్స్ట్ అండ్ ఎగ్జిస్ట్. ఓకే, అంటే మనం ఆల్టర్నేటివ్స్ అంటే ఎగ్జిస్ట్ కి మనం ఆల్టర్నేటివ్ వేరే ఆపరేటర్స్ కి ఆల్టర్నేటివ్ ఎగ్జిస్ట్ ఉంది మనకి. ఓకే, దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తారో ఏంటనేది చూద్దాం. జస్ట్ లైక్ హ్యావింగ్ ఆల్టర్నేటివ్స్ అనండి, ఇవన్నీ మనం ఏదైనా
సో ఆ సిచ్యువేషన్స్ లో వాటిని యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటే బాగుంటుంది? ఓకే, ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాం దీనికి? ఓకే, ఇది ఒకసారి నేను ఈ హ్యావింగ్ గురించి అర్థమైంది కదా, తీస్తున్నాను. ఈ కస్టమర్ డేటా చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, మనం దీంట్లో కస్టమర్ డీటెయిల్స్ లో ఇక్కడ ఆల్ తీసుకుంటున్నాను, క్యాలిక్యులేషన్ పార్ట్ తీసేస్తున్నాను. ఓకే, ఓకే, పిన్ కోడ్ చూద్దాం. పిన్ కోడ్తో చూద్దాం. పిన్ కోడ్తో చూద్దాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం వేర్ ఓకే ఎగ్జిస్ట్స్ పిన్ కోడ్ వేర్ ఎగ్జిస్ట్స్ మ్యాచ్ అవ్వాలి, మ్యాచ్ అయ్యే ఫీల్డ్ కావాలి. పిన్ కానీ మ్యాచ్ కదండి, చూద్దాం ఇది. ఓకే, ఎగ్జిస్ట్ అని చెప్పేసి సబ్ క్వెరీ రాద్దాం ఇక్కడ ఒకటి, ఏదైనా సెలెక్ట్ పిన్ అండర్స్కోర్ కోడ్, పిన్ కోడ్, లేదంటే ఓకే పిన్ కోడ్ కాకుండా విలేజ్ చూద్దాం. విలేజ్ కాదు, సిటీ. సిటీ ఫ్రమ్ అడ్రస్ వేర్ కంట్రీ, కంట్రీ కాదు స్టేట్ ఈజ్ ఈక్వల్డ్ ఏపీ. ఏపీ స్టేట్కి సంబంధించి ఏదైతే సిటీస్ ఉన్నాయో ఆ సిటీస్ మ్యాచ్ అయ్యే డేటా ఏమైనా ఈ టేబుల్లో ఉందా అనేది మనకు కావాలి. ఓకే, దానికి సంబంధించిన డేటా కావాలి. చూద్దాం ఏముంటుందో. ఎస్, ఇవన్నీ ఏపీకి సంబంధించిన రాలేదు, అన్నీ వచ్చినాయి, అన్ని ఎంపీ ఏపీ అన్నీ వస్తున్నాయి మనకి. ఏపీకి సంబంధించి మాత్రమే రమ్మన్నాము. సిటీ సెలెక్ట్ సిటీ ఫ్రమ్ అడ్రస్ వేర్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ అన్నాము. బట్ అన్నీ వస్తున్నాయి, తెలంగాణ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఎగ్జిస్ట్ నాట్ ఎగ్జిస్ట్, నాట్ ఎగ్జిస్ట్. ఓకే, లేనివి ఈ మ్యాచ్ చేయని అంటే అఫ్ కోర్స్ అన్నీ ఉండొచ్చు, కానీ ఇక్కడ వేర్ ఇచ్చాను కదా, వేర్ క్లాస్ ఇచ్చాను. సిటీ అయినా సరే ఎలా ఎందుకు వస్తుంది? ఓకే, లేదంటే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సబ్ క్వరీ కాకుండా ఒక సబ్ క్వరీతోనే వస్తుంది మనకి, ఇట్లా రాకపోవచ్చు. చూద్దాం ఒకసారి. హైదరాబాద్ ఇలా మనకు ఒప్పుకోదు, సబ్ క్వరీనే ఉండాలి.
సబ్ క్వరీనే ఉండాలి. ఎస్, బ్రాకెట్స్ ఇవ్వాలి ఎగ్జిస్ట్ కి. సబ్ క్వరీస్ నుంచి వచ్చే అవుట్పుట్ నే అది చేస్తుంది. ఓకే, మనకి ఏదైతే మ్యాచ్ అవుతుందో వాటిని మనకు అది చూపించాలి. చాలా వండర్ఫుల్ రిపోర్ట్ తయారు చేసుకోవచ్చు. చూద్దాం దాని గురించి, కొంచెం వర్కౌట్ చేస్తే అదే తెలుస్తుంది మనకి. EXISTS కరెక్ట్, ఎగ్జిస్ట్స్ మొత్తం వస్తున్నాయి, మ్యాచ్ అని కాకుండా అన్నీ వస్తున్నాయి. ఓకే, పిన్ కోడ్, పిన్_కోడ్, పిన్ కోడ్ అని పెట్టాము. పిన్ కోడ్ మ్యాచ్ అని కూడా మొత్తం వచ్చేస్తున్నాయి. ఏదైతే ఉన్నాయో ఏపీకి సంబంధించిన పిన్ కోడ్సే కావాలన్నా నేను, కాకుండా టీఎస్ మొత్తం వచ్చేస్తున్నాయి, ఆల్ రికార్డ్స్ వచ్చేస్తున్నాయి. ఓకే, దీని గురించి ఒకసారి నేను వెర్షన్ చెక్ చేసి చూపిస్తాను మీకు నెక్స్ట్ దీని ప్రాబ్లం ఏంటనేది. ఓకే, అది మనకి ఎగ్జిస్ట్ సంబంధించి కొంచెం వర్కౌట్ చేసి చెప్తాను మీకు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి ఎనీ అండ్ ఆల్ ఆపరేటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ అండ్ ఆల్ ఆపరేటర్స్ ఉన్నాయి. అది మామూలుగా మనము ఏదైనా సరే ఈజ్ ఈక్వల్ టు అలా పెట్టి మనం చెక్ చేస్తుంటాము. అట్లా కాకుండా ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్, లెస్ దాన్లు అలా పెట్టి చేస్తుంటాం కదా. ఓకే, ఇన్ ఆపరేటర్స్, ఇలా రకరకాల ఆపరేటర్స్ ఉన్నాయి కదా. అలాంటిదే ఇది కూడా ఫర్ ఎగ్జాంపుల్, కాకపోతే కొంచెం స్మాల్ డిఫరెన్స్. ఇక్కడ వేర్ పిన్ కోడ్, where pin or pin code, పిన్ ఉందా, పిన్ కోడ్ ఉందా ఇక్కడ దీంట్లో, దీని నుంచి వచ్చేది పిన్ ఉంది. ఓకే, పిన్ ఈజ్ ఈక్వల్డ్, పిన్ ఈజ్ ఈక్వల్డ్, మామూలుగా మనం ఈజ్ ఈక్వల్ ఎక్కడ పెడతాం, ఈజ్ ఈక్వల్ ఇన్ని పెట్టాం అనుకోండి, ఇన్ ఆపరేటర్ ఇలా పెట్టేసి మనము మ్యాచ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఇక్కడ ఏపీకి సంబంధించిన పిన్ కోడ్స్ ని బయటకు ఇస్తున్నాను. ఏపీకి సంబంధించిన పిన్ కోడ్స్ ఇవన్నీ, ఏపీకి సంబంధించిన, ఏపీ స్టేట్కి సంబంధించిన పిన్ కోడ్స్. ఈ పిన్ కోడ్స్ తో మ్యాచ్ అయ్యే కస్టమర్ డీటెయిల్స్ చూస్తున్నాను నేను. మళ్ళీ రన్ చేస్తే ఆ పిన్ కోడ్స్ తో మ్యాచ్ అయ్యే కస్టమర్ డీటెయిల్స్ ఇవి, ఆ పిన్ కోడ్ తో మ్యాచ్ అయ్యే కస్టమర్ డీటెయిల్స్ ఇవి. ఓకే, నీకు టిఎస్సి కావాలంటే టిఎస్ కావాలంటే టిఎస్, చూడండి వేరే వస్తుంది ఇన్ ఆపరేటర్ తోటి. ఇవన్నీ టిఎస్ సంబంధించినవి, ఇవన్నీ టిఎస్ సంబంధించిన కస్టమర్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. ఓకే, బట్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ పెడితే పనిచేస్తుందా? ఈజ్ ఈక్వల్ పెడితే అంటే అవన్నీ మ్యాచెస్ ఇలానే మ్యాచ్ చేస్తుంది, బట్ ఈజ్ ఈక్వల్ పెడితే పనిచేయదు. ఈజ్ ఈక్వల్ పెడితే మనకి ఎర్రర్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ పెడితే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఈజ్ ఈక్వల్ అనేది సింగిల్ వాల్యూకి ఇవ్వాలి. మల్టిపుల్ వాల్యూస్ కి మనం ఈజ్ ఈక్వల్ బేస్డ్ అయితే ఇన్ ఒకటే ఇవ్వాలి. ఓకే, ఇలా ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ వస్తాయి. ఓన్లీ సింగిల్ పిన్ కోడ్ అయితే మనం ఈజ్ ఈక్వల్ ఇవ్వచ్చు. మనం దీన్ని రన్ చేస్తే చాలా పిన్ కోడ్స్ వచ్చినాయి. ఇప్పుడు చాలా మల్టిపుల్ పిన్ కోడ్స్ కి ఇలా ఈజ్ ఈక్వల్ పెట్టి మనం కంపేర్ చేయకూడదు, ఫిల్టర్ చేయకూడదు, ఆ విధంగా చేయకూడదు. దానికోసం వచ్చిందే మల్టిపుల్ వాల్యూస్ కోసం ఇన్ అనే ఆపరేటర్ వచ్చింది. ఇన్ అనే ఆపరేటర్ తోటి మనం చేయాలి. ఈజ్ ఈక్వల్ టు పెడితే ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ ఫర్ సింగిల్ వాల్యూ, ఈజ్ ఈక్వల్ 5,05,000. ఓకే, గుడ్, వచ్చేస్తుంది. బట్ మల్టిపుల్ పిన్ కోడ్స్ ని మ్యాచ్ చేయాలంటే మాత్రం ఇన్ ఆపరేటర్ ని యూజ్ చేస్తాం. అలా కాకుండా ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఈజ్ ఈక్వల్ తోటి ఇక్కడ మనకి ఇంకొకటి ఉంది. ఈజ్ ఈక్వల్ కాదు, ఎనీ ఆపరేటర్ మన మల్టిపుల్ వాల్యూస్ ని. ఇన్ అనేది ఈజ్ ఈక్వల్ కి ఆల్టర్నేటివ్ అయితే, ఇక్కడ ఎనీ అనేది దేనికైనా, ఏ ఆపరేటర్ కైనా, అంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్, వాటికి కూడా పనిచేస్తుంది అనమాట. ఎనీ అంటే ఎనీ అనే ఆపరేటర్. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఎనీ వన్, దీంట్లో ఏ ఒక్క దాంతో మ్యాచ్ అయినా సరే ఆ డీటెయిల్స్ చూపించాలి. చూడండి, సేమ్ టిఎస్ సంబంధించిన మనకి మొత్తం డీటెయిల్స్, ఐ మీన్ కస్టమర్ డీటెయిల్స్ మనకు వచ్చినాయి. టిఎస్ సంబంధించిన కస్టమర్ డీటెయిల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే చేసింది. ఇక్కడ ఏపీ పెట్టామనుకోండి,
ఏపీకి సంబంధించిన కస్టమర్ డీటెయిల్స్ మనకు వస్తాయి. అంటే ఓన్లీ మనం ఏపీకి సంబంధించిన కస్టమర్ డీటెయిల్స్ తీసుకురావడానికి ఇంత సబ్ క్వరీ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అంటే స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ అంటే వచ్చేస్తుంది. బట్ మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను దీన్ని వాడుకుంటున్నాను అంతే. ఓకే, అంటే ఈ సబ్ క్వరీస్ తో సమ్ వాల్యూస్ వస్తున్నాయి. వాటిని కంపేర్ చేస్తూ ఇక్కడ ఈ రిపోర్ట్ జనరేట్ చేయడానికి నేను మీకు ఎగ్జాంపుల్ గా దాన్ని తీస్తున్నాను అంతే. ఏపీకి సంబంధించిన వాళ్ళు తీసుకురావాలంటే దీంట్లో ఇక్కడ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ అన్నా ఉంటే వచ్చేస్తుంది. ఈ విధంగా సబ్ క్వరీస్ ఇవన్నీ కూడా అవసరం లేదు. స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ అన్నా ఉంటే ఏపీ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. అక్కడ ఏం పెద్ద చిత్రం కాదు. కాకపోతే నేను మీకు ఆ సబ్ క్వరీ ఈ ఎనీ ఆపరేటర్ గురించి చెప్పడానికి దాని గురించి నేను ఇక్కడ సబ్ క్వరీ తీస్తున్నాను. ఈ సబ్ క్వరీ నుంచి కొన్ని పిన్ కోడ్స్ ఇక్కడ బయటకు వస్తాయి. ఇక్కడ మనం ఓన్లీ పిన్ కోడ్స్ అన్నాం కాబట్టి కొన్ని పిన్ కోడ్స్ వస్తాయి. ఆ పిన్ కోడ్స్ ని మ్యాచ్ చేసి ఏ ఆపరేటర్ తోటి ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ తో మ్యాచ్ చేసి ఈ 2 ఫీల్డ్స్ ని వీటిని మ్యాచ్ చేసి అవుట్పుట్ జనరేట్ చేయడానికి నేను ఇక్కడ ఎనీ ఇలా. ఓకే, అండ్ ఇంకొకటి క్వాంటిటీ, నేను ఇక్కడ ఈసారి క్వాంటిటీ తీసుకుంటున్నాను. క్వాంటిటీ పిన్ కాకుండా క్వాంటిటీ ఎలా తీసుకుందాం? క్వాంటిటీ తీసుకుంటామా ఇంకేదైనా అంటే ఈజ్ ఈక్వల్ టు కాకుండా మనం ఎనీ అన్నాం కదా, గ్రేటర్ దాన్ లెస్ దాన్ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ నాట్ ఓన్లీ ఈజ్ ఈక్వల్ టు అనమాట, ఇది ఏ ఆపరేటర్ అని మ్యాచ్ చేస్తుంది. బట్ మనం పిన్ కోడ్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అని చెప్పకూడదు కదా, అందుకని నేను ఆలోచిస్తున్నాను వేరే దాన్ని కంపేర్ చేయడం కోసం. ఓకే, డైరెక్ట్ వాల్యూస్ తీసుకున్నాం. ఇక్కడ మనకి పిన్ కోడ్స్ అయితే ఎలాగైతే వస్తుంది కదా, 5 lakhs 5 5,30,000 ఇలాగైతే వస్తుంది. చూద్దాం వాల్యూస్ తో ఎర్రర్ వస్తుందా, ఇంకేమైనా ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేసామా? ఎర్రర్ ఎస్క్యూఎల్ చెక్ ది మాన్యువల్ అంటుంది. బట్ ఇక్కడ వీటికి ఏంటంటే ఎస్క్యూఎల్ సబ్ క్వరీస్ తోటి మనకి ఈజీగా వస్తాయి. ఇన్ ఈ 1 బిఫోర్ ఎర్రర్ లేదు, ఆఫ్టర్ ఎర్రర్ వస్తుంది. సబ్ క్వరీస్ తో ప్రాబ్లం లేదు, అదే మనకి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదన్నా ఇప్పుడైతే టిపికల్ మనం మాన్యువల్స్ తీసుకోవట్లేదు. దీని నుంచి వచ్చేది అలా మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చేది కూడా, ఇది కూడా మల్టిపుల్ వాల్యూస్ ఇట్లానే ఇస్తుంది. మనం అలానే కమ్మ పెట్టిస్తే తీసుకోవట్లేదు, మామూలుగా ఇన్ ఆపరేటర్ తీసుకుంటుంది. అట్లా ఇన్ ఆపరేటర్ మ్యాచ్ చేస్తుంది. ఓకే, ఓపెన్ చేద్దాం అయితే. ఏ ఒక్క దాంతో ఎస్ డేట్ ఆఫ్ బర్త్ బాగా చేయొచ్చు, కానీ ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఎస్, డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సింగిల్ వాల్యూ సపోర్ట్ చేయట్లేదా?
చూద్దాం ఒకసారి. ఒప్పట్లేదు, వదిలేసే. డేట్ ఆఫ్ బర్త్కి వెళ్దాం. డేట్ ఆఫ్ బర్త్, ఎవరు డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం. డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ఈక్వల్, ఇది కూడా తీసుకోదు, ఎర్రర్ వస్తుంది నాకు తెలిసి. ఓకే, ఇంతకుముందు ఎర్రర్ రావడానికి కారణం కారణం కోర్స్ కాదు కదా. చూద్దాం ఒకసారి, కోర్స్ తీసేసి చూద్దాం. కోర్స్ కారణం కాదు. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ select date of birth from customers where customer name is equal to Ramu. రాము కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ తో మ్యాచ్ అయ్యేది నేను చూద్దాం. ఓన్లీ రామునే ఉన్నాడు, ఓన్లీ రామునే ఉన్నారు, ఇంకెవరు లేదు. భాష కూడా ఉన్నాడు, రాము భాష ఇద్దరిది సేమ్ డేట్ ఆఫ్ బర్త్, సేమ్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే కదా. ఇక్కడ ఏమి చెప్పాలనుకో, దేని గురించి అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ మల్టిపుల్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ తీసేసి ఇన్ రాము కమ ప్రసాద్, రాము కమ ప్రసాద్ వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్ తో మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరున్నారేమో చూద్దాం. ఇక్కడ డిస్టింక్ట్ కాదు, కానీ ఇక్కడ ఏం చేస్తానంటే కస్టమర్ నేమ్ అన్ని కాకుండా కస్టమర్ నేమ్ కమా డేట్ ఆఫ్ బర్త్ కమా ఇంకేదైనా అమౌంట్, ఇలా కొన్ని ఫీల్డ్స్ సెలెక్ట్ చేస్తున్నాను అన్ని కాకుండా. ఓకే గుడ్, ఇలా వచ్చినాయి. ఇక్కడ డిస్టింక్ట్, ఓకే ఇక్కడ అమౌంట్ కూడా వద్దు, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి తీద్దాం. మనం ఇక్కడ చెక్ చేయాలి అదే కాబట్టి ఇక్కడ డిస్టింక్ట్ వాడదాం, ఎందుకంటే డూప్లికేట్స్ రాకుండా యూనిక్ వాల్యూస్ వస్తాయి. ఓకే, ఇక్కడ రాము ప్రసాద్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అంటే రాము ప్రసాద్ ఉన్నారు అండ్ భాష మధు ఉన్నారు, భాష మధు ఉన్నారు. ఓకే, వాళ్ళతో పాటు ఇంకో భాష మధు ఇద్దరు కూడా సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయి, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏం కావాలంటే మనకి ఇంకొకటి, అంటే ఇక్కడ ఏ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు, ఓన్లీ ఈజ్ ఈక్వల్ టు కాదు అనమాట, ఈజ్ ఈక్వల్ టు కాదు. నేను ఇక్కడ గ్రేటర్ దెన్ అన్నాను అనుకోండి, గ్రేటర్ దెన్ అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కంటే ఎక్కువ. చూడండి ఎన్ని పెట్టాను నేను అక్కడ, ఏ ఒక్కదాంతో అయినా సరే. మనకి రాము డేట్ ఆఫ్ బర్త్ 30, ఎందుకు వచ్చింది ఇది? ఎక్కువ ఉన్నది కావాలి కదా, మనకి ఎక్కువ ఉన్నది కావాలి కదా. రాము ఇక్కడ మనం చెప్పాం కదా, రాముది మళ్ళీ ఎందుకు వచ్చింది అంటే ప్రసాద్ డేట్ ఆఫ్ బర్త్ దీనికంటే ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ప్రసాద్ చూద్దాం, ప్రసాద్ రాలేదు ఇక్కడ చూడండి, ప్రసాద్ రాలేదు. ఎందుకు రాలేదంటే ప్రసాద్ డేట్ ఆఫ్ బర్త్ తక్కువ ఉంటుంది అందుకని రాలేదు, రాము డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉంటుంది అందుకని వచ్చింది. కారణం ఏంటంటే ఎనీ అన్నాం మనం, ఎనీ అన్నాం అంటే ఆ 2 డేట్ ఆఫ్ బర్త్లు ఏ ఒక్క దానికన్నా ఎక్కువ ఉన్నా రామున్నాం, అంటే వాటికంటే ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పేసి ఇవన్నీ వచ్చేసినాయి మనకి. ఓకే, అండ్ తక్కువ అన్నాం అనుకోండి లెస్ దాన్ అన్నిటితో మ్యాచ్ చేస్తుంది అనమాట. అంటే ఎనీ ఏ ఒక్క అంటే ఏదైనా సరే ఏ ఒక్క దాంతో మ్యాచ్ అయినా చాలు, దీనికన్నా తక్కువనా దీనికన్నా తక్కువనా, అంటే వీళ్ళు రాము డేట్ ఆఫ్ బర్త్ తక్కువనా ప్రసాద్ డేట్ ఆఫ్ బర్త్ తక్కువనా ఏ తక్కువనా వచ్చేస్తుంది, దేనితో మ్యాచ్ అయినా వచ్చేస్తుంది. చూడండి కిరణ్ ప్రసాద్ కూడా వచ్చింది, ప్రసాద్ ఎందుకు వచ్చింది, రాము డేట్ ఆఫ్ బర్త్ కానీ తక్కువ ఉంది ఇది అందుకని వచ్చింది. అందుకు ఇక్కడ రాము రాలేదు చూడండి, రాము ఎందుకు రాలేదు, మనకి ఎక్కువ ఉంది కాబట్టి అది పెద్దది కాబట్టి రాలేదు. అన్నిటికంటే అంటే ఐ మీన్ ప్రసాద్ కంటే కూడా పెద్దది కాబట్టి రాలేదన్నమాట. ఓకే, అట్లా ఎక్కువ తక్కువ ఈజ్ ఈక్వల్ నాట్ ఈజ్ ఈక్వల్ ఇవన్నీ కూడా మనం మ్యాచ్ చేయొచ్చు.
అండ్ నాట్ ఈజ్ ఈక్వల్ కూడా పెట్టుకోవచ్చు, నాట్ ఈజ్ ఈక్వల్. ఓకే, అంటే ఈ 2 డేట్ ఆఫ్ బర్త్ తో మ్యాచ్ కానివి చూడండి మిగతావన్నీ. ఓకే, అంటే ఇక్కడ ఎనీ అన్నాం కదా, ఎనీ అనేసరికి రాము వచ్చింది చూడండి, ప్రసాద్ కూడా వచ్చింది చూడండి. రాము వచ్చింది, ప్రసాద్ కూడా వచ్చింది. ఎందుకని వచ్చినాయి? అన్నీ వచ్చేసినాయి మొత్తం. ఎందుకనంటే రాము డేట్ ఆఫ్ బర్త్ ప్రసాద్తో మ్యాచ్ కాలేదు, ప్రసాద్ డేట్ ఆఫ్ బర్త్ రాముతో మ్యాచ్ కాలేదు, అందుకని చెప్పేసి మొత్తం వచ్చేసినాయి, ఇక్కడ మొత్తం వచ్చేసినాయి. ఓకే, అలా కాకుండా నేను ఆల్ అన్నాను అనుకోండి, ఆల్ ఎనీ కాకుండా ఆల్ ఉన్నాను అనుకోండి, ఇక్కడ ఉన్న రెండింటితో కూడా నాట్ ఈజ్ ఈక్వల్ అయి ఉండాలి, అంటే ఆ రెండు కాకుండా ఉండాలి. ఇప్పుడు చూడండి, మనకి కిరణ్ ప్రసాద్ రెండు రాలేదు, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కానీ మాత్రమే వచ్చినాయి, ఆ డేట్ ఆఫ్ బర్త్ తో మ్యాచ్ కానీ మాత్రమే వచ్చినాయి, మ్యాచ్ కానీ మాత్రమే వచ్చినాయి. రెండింటితో మ్యాచ్ అవ్వకూడదు, ఒకదంతా కాదు, రెండింటితో మ్యాచ్ కాకూడదు. ఓకే, ఆ రెండు డేట్ ఆఫ్ బర్త్లతో మ్యాచ్ అవ్వకూడదు, అవన్నీ వచ్చినాయి మనకి, ఆ ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్లతో మ్యాచ్ కానీ వచ్చినాయి. ఓకే, ఇక మనకి రాము అండ్ ప్రసాద్ కూడా ఎలిమినేట్ అయ్యారు. ఎందుకు ఎలిమినేట్ అయ్యారంటే రాము ఏమో ప్రసాద్తో కంపేర్ చేసుకుంటుంది, ప్రసాద్ డేట్ ఆఫ్ బర్త్ రాము డేట్ ఆఫ్ బర్త్ కంపేర్ చేసుకొని, ఓకే, అవి రావన్నమాట. దేని దానికి కంపేర్ చేసుకుని నాట్ ఈజ్ ఈక్వల్ అన్నాం కదా, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈక్వల్ ఉండకూడదు అన్నాం కదా, అందుకని అవి రెండు కూడా రాలేదు. అండ్ మిగతావి ఇంకా మధు అండ్ వాళ్ళు కూడా రాలేదు, ఎందుకంటే వాటితో మ్యాచ్ చేసుకుని వాటితో కంపేర్ చేసుకుని ఆ విధంగా రాలేదు మనకి ఇలా. ఓకే, ఆల్ అంటే ఈ రెండింటితోనూ కంపేర్ చేసుకోవాలి, ఈ రెండింటితోనూ కంపేర్ చేసుకోవాలి. ఎనీ అంటే ఆ రెండింటితో ఏ ఒక్కరితో కంపేర్ చేసినా చాలు, ఎనీ అన్నాం అనుకోండి, ఈ రెండింటితో ఏ ఒక్కరితో కంపేర్ చేసినా చాలు అనమాట, ఏ ఒక్క దాంతో రెండింటితో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ అనుకుందాం, రాము అంటే ఇక్కడ ఎనీ పెట్టామనుకోండి, ఇక్కడ నాట్ ఈజ్ ఈక్వల్ పెట్టాం కదా, నాట్ ఈజ్ ఈక్వల్ టు లేదా ఈజ్ ఈక్వల్ టు పెడదాం, ఇప్పుడు మీకు ఈజీగా అర్థం కావడానికి. ఇక్కడ ఎనీ అన్నాం అనుకోండి, ఇక్కడ వచ్చే కస్టమర్స్, ఈ టేబుల్లో ఉన్న కస్టమర్స్ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాము డేట్ ఆఫ్ బర్త్ తో అన్నా సమానంగా ఉండాలి, లేదా ప్రసాద్ అన్నా సమానంగా ఉండాలి, ఆ రెండింటితో ఏదో దాంతో ఈక్వల్ గా ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి, రాము డేట్ ఆఫ్ బర్త్ తో సమానంగా ఉండేది భాషా డేట్ ఆఫ్ బర్త్, అందుకని వచ్చింది. ఓకే, అండ్ ప్రసాద్ డేట్ ఆఫ్ బర్త్ సమానంగా ఉండేది మధు, అందుకని ఇది వచ్చింది. అంటే ఏ ఒక్క దాంతో మ్యాచ్ అయినా చాలు, దీంతో కానీ దీంతో రెండింటితో మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం ఇక్కడ ఆల్ పెట్టామనుకో, ఇక్కడ వర్కౌట్ కాదు. ఇక్కడ చూడండి, ఈజ్ ఈక్వల్ టు రెండింటితో మ్యాచ్ కావాలి, రెండింటితో మ్యాచ్ కావాలి. చూడండి, ఏమి రాదు. ఎందుకని రాదు? అసలు అది సిద్ధాంతపరంగా కరెక్ట్ కాదనమాట. ఒక డేట్ ఆఫ్ బర్త్ రెండు డేట్ ఆఫ్ బర్త్లకి సమానంగా ఎట్లా ఉంటుంది? రెండు వేరే డేట్ ఆఫ్ బర్త్లకి సమానంగా ఉండదు కదా, అందుకని ఇక్కడ మనకి ఇది ఆల్ పనికిరాదు, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పనికిరాదు, పనికిరాదు. ఓకే, మళ్ళీ ఎనీ చూడండి, ఎనీలో నేను గ్రేటర్ దాన్ అంటున్నాను, ఎనీ అంటే రాము డేట్ ఆఫ్ బర్త్ కన్నా ఎక్కువ ఉండాలి, లేదా ప్రసాద్ డేట్ ఆఫ్ బర్త్ కన్నా ఎక్కువ ఉండాలి. రాము డేట్ ఆఫ్ బర్త్ కన్నా ఎక్కువ ఉండాలి, లేదా ప్రసాద్ డేట్ ఆఫ్ బర్త్ కన్నా ఎక్కువ ఉండాలి. ఇక్కడ రాము డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ నీకు 2000 ఇయర్. ఓకే, కిరణ్ వచ్చింది, అండ్ ఇవన్నీ కూడా వచ్చినాయి, 2002 వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి మనకి. ఓకే, కొన్ని మనకి ఈ 1999 ఇవన్నీ ఎందుకు వచ్చినాయి మనకి? ప్రసాద్తో కంపేర్ చేసుకుని ఉంటారు, ఎందుకంటే ప్రసాద్తో కంపేర్ చేసుకుంటారు. చూద్దాం ప్రసాద్ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉందో చూద్దాం. లెస్ దాన్ చూస్తే ఇప్పుడు వస్తుంది. ఈ ప్రసాద్ డేట్ ఆఫ్ బర్త్ చూడండి, 1988 ఉంది, 1988 ఉంది. ఓకే, ప్రసాద్ డేట్ ఆఫ్ బర్త్ 1988 ఉంది. ఇప్పుడు లెస్ దాన్ అంటే దీనికంటే తక్కువని మాత్రమే రావాలి, వేరే రాకూడదు. ఇక్కడ ఎనీ అన్నాం కాబట్టి మనకి ఇక్కడ ఈ ప్రసాద్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ రాము డేట్ ఆఫ్ బర్త్ అన్నిట్లో ఏ ఒక్క దానికన్నా తక్కువ ఉన్నా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ప్రసాద్ డేట్ ఆఫ్ బర్త్ 1988 కాబట్టి దానికి కూడా తక్కువనే 68లు ఇవన్నీ వచ్చేసినాయి, 68లు ఇవన్నీ వచ్చినాయి. మరి 90 ఎందుకు వచ్చింది? మనకి
ప్రసాద్ 88 కదా, 88 కంటే తక్కువ ఉన్నాయే రావాలి కదా, మరి 90 ఎందుకు వచ్చింది అంటే రాము డేట్ ఆఫ్ బర్త్ తో కంపేర్ చేసుకుంటే రాము డేట్ ఆఫ్ బర్త్ 2000 ఉంది, 2000 కంటే 90 తక్కువ కదా, అందుకనే వచ్చింది. అందుకనే రాము ఈ కిరణ్ కూడా వచ్చింది, 90 కూడా వచ్చింది అనమాట. అంటే ఈ రెండింటితో ఏదో ఒక్క దాంతో మ్యాచ్ అయినా చాలు, ఏ ఒక్క దాంతో మ్యాచ్ అయినా చాలు. ఆల్ పెట్టేవంటి ఇక్కడ, ఆల్ రెండింటితో కంపల్సరీగా మ్యాచ్ అవ్వాలి, రెండింటితో కంపల్సరీగా మ్యాచ్ అవ్వాలి. లెస్ దాన్ అంటే రాము కంటే తక్కువ ఉండాలి, ప్రసాద్ కంటే కూడా తక్కువ ఉండాలి. రాము డేట్ ఆఫ్ బర్త్ కంటే తక్కువ ఉండాలి అండ్ ప్రసాద్ డేట్ ఆఫ్ బర్త్ కంటే కూడా తక్కువ ఉండాలి, రెండు కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడే వస్తాయి చూద్దాం. రెండే వచ్చినాయి చూడండి ఇక్కడ, 68, 80. నీకు 80% 88 కంటే ఎక్కువ రాదు అసలుకి, ఎందుకంటే రెండింటితో మ్యాచ్ అవ్వాలి, రెండింటితో మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు నేను గ్రేటర్ దెన్ అన్నాను అనుకోండి, రెండింటితో ఆల్ పెట్టి గ్రేటర్ దెన్ అనుకోండి, రెండింటితో మ్యాచ్ అవ్వాలి. అంటే నీకు 2000 బిలో రావు, ఎందుకంటే రాము డేట్ ఆఫ్ బర్త్ 2000 ఉంది, 2000 లోపు రావు, ఏది 2000 లోపు రావు అనమాట. ఓకే, ఇక్కడ ఎనీ అండ్ ఆల్ అనే ఆపరేటర్స్ ని, ఎనీ అండ్ ఆల్ ఆపరేటర్స్ ని మనము వేరే అదర్ ఆపరేటర్స్, ఐ మీన్ ఈజ్ ఈక్వల్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, నాట్ ఈజ్ ఈక్వల్, వీటన్నిటితోనూ మనం మ్యాచ్ చేయొచ్చు అనమాట. వీటన్నిటితోనూ మనం మ్యాచ్ చేయొచ్చు. ఇన్ ఆపరేటర్ అనేది ఓన్లీ ఈజ్ ఈక్వల్ కి మ్యాచ్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఒక్కదానికే ఇన్ ఆపరేటర్ అనేది మ్యాచ్ చేస్తుంది, అంటే దాంట్లో ఉన్న వాల్యూస్ తోటి. ఓకే, ఇలా కాకపోతే ఇన్ ఆపరేటర్ మనం డైరెక్ట్ కూడా వాల్యూస్ ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి మల్టిపుల్, ఐ మీన్ సబ్ క్వరీస్ ని యూజ్ చేసుకొని చేస్తాం మనం, సబ్ క్వరీస్ ని యూజ్ చేసి మనం దీన్ని సెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకే, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈజ్ ఈక్వల్, నాట్ ఈజ్ ఈక్వల్, దేనికైనా సరే ఈ ఆపరేటర్ పనికొస్తుంది. ఈ ఆపరేటర్ ఆల్ కానీ ఎనీ కానీ ఈ రెండింటిని యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఆల్ కి ఎనీకి మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎనీ అంటే ఇక్కడ మనం ఇక్కడ మన అంటే మన దీని అవుట్పుట్ ఒకటి వస్తుంది సంథింగ్, ఈ సబ్ క్వరీ అవుట్పుట్ సంథింగ్ వస్తుంది, సంథింగ్. ఇక్కడ నాకు వచ్చే ఏమొస్తుందంటే ఇక్కడ వీళ్ళిద్దరు డేటా బర్త్లు వస్తాయి, ఈ క్వరీలో ఏమొస్తాయి, వీళ్ళిద్దరు డేటా బర్త్లు వస్తాయి. ఏమైంది, వీళ్ళిద్దరు డేటా బర్త్లు వచ్చినాయి చూడండి. ఓకే, అంటే ఇక్కడ ఆల్ అంటే ఏంటంటే ఈ రెండు డేటా బర్త్లకి ఈ ఆపరేటర్ తో మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రేటర్ దెన్ అని పెడితే ఈ రెండింటికంటే కూడా ఎక్కువ ఉండాలి, దీనికి ఒక్కదంతా ఎక్కువ ఉంటే సరిపోదు, దీనికంటే కూడా ఎక్కువ సరిపోదు. అంటే ఏమవుతుంది ఇక్కడ, ఈ రెండింటిలో ఏ డేటా బర్త్ తగ్గుందో దానికంటే ఎక్కువ ఉన్నాయే వస్తాయి, దానికన్నా ఎక్కువ ఉన్నాయే వస్తాయి. లెస్ దాన్ పెట్టామనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, దీనికంటే తక్కువ, ఇక్కడ ఆల్ పెట్టాం, రెండింటి మ్యాచ్ అవ్వాలి కంపల్సరీగా. అంటే వీటన్నిటిలో తక్కువ ఏది ఉంది డేట్ ఆఫ్ బర్త్, ఇది ఉంది, దీనికంటే తక్కువ మాత్రమే వస్తాయి, ఆల్ పెట్టాం కాబట్టి. ఎనీ పెట్టామనుకోండి, ఈ రెండింటిలో ఏ ఒక్క దాంతో మ్యాచ్ అయినా చాలు, ఇక్కడే మనము ఏ ఒక్క దాంతో మ్యాచ్ అయినా చాలు అనమాట. ఎనీ పెట్టామనుకోండి, ఓకే, ఇవి మనము దీనికంటే తక్కువ ఉన్నాయి లేదా దీనికంటే తక్కువ ఉన్నాయి రెండు వస్తాయి. అంటే దీనికంటే తక్కువ ఉన్నాయి వస్తాయి, ఈ రెండు మధ్యలో ఉన్న డేటా బర్త్లు కూడా వచ్చేస్తాయి అనమాట, మొత్తం వచ్చేస్తాయి. ఓకే, ఎనీ పెడితే ఏ ఒక్క దానికన్నా తక్కువ ఉన్నాం అనుకోండి, అప్పుడు జనరల్గా దీనికన్నా తక్కువ అన్నీ వచ్చేస్తాయి, దీనికన్నా తక్కువ అన్నీ వచ్చేస్తాయి, అట్లా. ఓకే, ఇప్పుడు ఎనీ దగ్గర గ్రేటర్ దాన్ పెట్టామనుకోండి, గ్రేటర్ దాన్, ఇప్పుడు కింద ఉంది కదా, దీనికంటే ఎక్కువ అన్నీ వస్తాయి, దీనికంటే ఎక్కువ అన్నీ వస్తాయి. ఇలాంటివి చాలా సెన్సిటివ్. అంటే మనం ఇక్కడ మైక్రో డేటా అంటే ఈ డేటాని రీడ్ చేయటంలో చాలా సున్నితంగా, అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి మనకి ఏ డేటా కావాలో, ఎలాంటి రిపోర్ట్స్ కావాలో, ఓకే, దానికి ఏ ఆపరేటర్ని యూజ్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది అనేది. ఎస్క్యూఎల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ జనరేట్ చేయడంలో. రకరకాల రిపోర్ట్స్ తయారు చేస్తుంటాం. ఓకే, వీటి మీద మీకు క్లియర్గా ఐడియా ఉండాలి, నెక్స్ట్ మనకి ఎనీ ఆల్ అనమాట.
ఎనీ, ఆల్ అనే ఆపరేటర్స్ ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, దాన్ని నువ్వు నాట్ ఓన్లీ ఈజ్ ఈక్వల్ ఏ ఆపరేటర్ కైనా నువ్వు దాన్ని యూజ్ చేయొచ్చు, ఏ ఆపరేటర్ కైనా యూజ్ చేయొచ్చు. ఓకే ఓకే స్టూడెంట్స్, ఈరోజు చాలు. నేను టుమారో చెప్తాను. నెక్స్ట్ మనకి ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి ఉంది, ట్రాన్సాక్షన్ అండ్ కమిట్ అని ఉంది. దీని గురించి కొంచెం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని చెప్పేసి మనం టుమారో ఈ టాపిక్ గురించి చెప్పుకుందాం. చాలు ఈరోజు లైట్ గానే చెప్పాను. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి. ఓకే, ఈరోజు ఓన్లీ 1 hour క్లాస్ జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగండి.